శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. సాతాను నోటి నుండి నిన్ను నీవు కాపాడుకోవాలి. సాతాను నోటి నుండి నీ ప్రాణాత్మ శరీరములను కాపాడుకోవాలి. ఆది కాలమందు కూడా ఆదాము హవ్వలను వాడు మృంగివేశాడు. వాడి నోటి మాటల వలన మొదటిగా హవ్వను, ఆ తర్వాత ఆదామును కూడా మృంగివేశాడు. వారికి ఇక దేవుని యొక్క స్వరము వినబడకుండా చేశాడు. ప్రియులారా, మధురమైనటువంటి తండ్రి ప్రేమకు దూరం చేశాడు అపవాది. అదేవిధంగా దేవుని వలన శుభకార్యములు జరిగించినటువంటి, గొప్ప కార్యం జరిగించినటువంటి సంసోనును కూడా మృంగివేశాడు. దైవశక్తితో ఫిలిప్పీ సర్దారులను ముప్పు తిప్పులు పెట్టి అనేక మందిని చంపినటువంటి వాడు. గమనించుకోవాలి. కొదమసింహము లాంటి మేకపిల్లలను చీల్చినట్లుగా చీల్చివేశాడు సంసోను. అయితే దెలీలయ రూపములోనున్నటువంటి సర్పము అతన్ని మృంగివేస్తుంది. దెలీల నోటి మాటలతో సంసోను మృంగివేయబడ్డాడు. అతడు ఆమె నోటి నుండి తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. ఆమె నోటి మాటలను బట్టి అతడు విసిగి చావును కోరుకున్నాడు. జాగ్రత్త, అపవాది చాలా భయంకరమైనటువంటి వాడు. ఆదాము హవ్వలను వదలలేదు, సంసోను వదలలేదు. ఇంకా చాలామంది అలాగే వాడి నోటికి, వాడి మాటలకు బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, జాగ్రత్తగా ఉండాలని, అపవాది నుండి మీరు కాపాడుకోవాలని, మీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకు కూడా లెక్క అప్పజెప్పాల్సినటువంటి సందర్భము ఏర్పడుతుందని గ్రహించి జీవితాలను సరిచేసుకుందాం, చక్కపరుచుకుందాం. దేవునితో ఉన్నతమైన స్థానాన్ని జీవించే జీవితాన్ని జీవిద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా అపవాది అన్నటువంటి వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు నాయన. ఈ మాటలు వింటున్న బిడ్డలు అపవాది చేతిలో పడకుండానట్లుగా, వాడి కంటలో కనబడకుండానట్లుగా ప్రభా వారి విశ్వాసం చేత కాపాడుకొని మీ యందు ఆనందించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని విశ్వాసముగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.